హెల్మెట్ ఒక బరువు కాదు, అది కుటుంబం పెట్టుకున్న బాధ్యత అని గుర్తు చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. రేపటి నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినతరం చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేదని అనుకునే అవకాశం ఎవరికీ రాకూడదని తమ లక్ష్యమన్నారు. 48 ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏమేమి అరేంజ్మెంట్స్ అవసరం అవుతాయి వాటిని కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ అటెండ్ అవుతూ ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో మా భద్రత కోసమో కాదు, మీ భద్రత మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం మీడియా ద్వారా. హెల్మెట్ ధరించడం వలన ఎక్కువగా ప్రాణాపాయం అనేది తప్పుతుంది. ఒక చిన్న మార్పు, మీరు కేవలం హెల్మెట్ వెహికల్ లక్షల్లో పెట్టి మీరు కొంటూ ఎవ్రీడే పెట్రోల్ వేలలో కొంటూ మీరు తిరుగుతున్నారు. అదేవిధంగా మీరు హెల్మెట్ వాడితే మీరు మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉంటారనే ఒక ముఖ్య ధ్యేయంతో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 15వ తారీఖు తర్వాత అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మెన్ పోస్ట్ చేస్తాం, స్టాంప్డ్ ఫొటోస్ తీసుకుంటాం. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఆన్లైన్ ఈ చలాన్స్ ఫామ్ చేస్తాం. కానీ ముఖ్యంగా మళ్ళీ చెప్తుందంటే మాకు ఫైన్ ముఖ్యం కాదు, మీ భద్రత ముఖ్యం.